హాయ్ గాయ్స్, ఈసారి సంక్రాంతికి ఈ బెల్లం అప్పాలు పిండి వంటలు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలలాగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఫస్ట్ అయితే బెల్లం అప్పాలకి బెల్లం పాకం అయితే పెట్టానన్నమాట. ఈ బెల్లం పాకం అయ్యేలోపు మనం బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, అండ్ ఇందులోకి ఇంకొక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అనమాట, సూజీ అని కూడా అంటుంటారు, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్ని పిండ్లు అండ్ రవ్వ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం పాకం అయ్యే వరకు ఇదైతే చేసుకొని పక్కన పెట్టేసుకొని, బెల్లం పాకం ఇప్పుడు మరుగుతుంది కదా, ఇంకా కాస్త మరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. కొద్దిగా థిక్ అయిన తర్వాత మనం చేసుకున్న పిండి అనేది దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దానికంటే ముందు దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ వేసుకోవాలన్నమాట. అవి ఏంటో చూసేదండి. పాకం బాగా మసులుతున్నప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అక్కడక్కడ తలుగుతుంటే. సో ఇలా మరుగుతున్న దాంట్లోకి మనం కొబ్బరి తురుము అనమాట, కొబ్బరి తురుముకొని వేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను, గీ యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే టేస్ట్ ఫ్లేవర్ అండ్ స్మూత్గా కూడా వస్తాయి. అండ్ ఇందులోకి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ 3 కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలానైతే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నేను మిక్స్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ పాకం అంతా దీనికి పట్టేసి మొత్తం ఒక పిండి ముద్దలాగా అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకోవాలన్నమాట. సో దట్ అంతా కూడా ఆ పిండి అనేది కొంచెం వేడిలో అలా కుక్ అవుతుంది, స్మూత్ అవుతుంది అనమాట. సో అదంతా పట్టేసుకొని టేస్ట్ బాగా అవుతుంది. ఒక 2 minutes అలా ఉంచేసి పక్కన దించేసాను అనమాట. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి కదా, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం వేడిగా ఉండాలి, నార్మల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో దట్ ఇంకా స్మూత్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మన చపాతీ ముద్దలు ఎలాగైతే తీసుకుంటామో అలా తీసుకొని దీన్ని అప్పాలాగా ఒత్తుకోవాలన్నమాట. నేనైతే దీన్ని ఒక హర్ష సైజ్ చేస్తున్నాను, అరిసెలు ఉంటాయి కదా దాని సైజ్ చేస్తున్నాను. ఇది మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. సన్నగా చేస్తేనేమో విరిగిపోతాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. కొంచెం లావుగా చేస్తే లోపల అంతా ఉడకదనమాట. ఈ సైజులో చేసుకుంటే బెటర్. అండ్ రౌండ్ వచ్చేసి మీకు నచ్చిన పెద్దగైనా చేసుకోండి, చిన్నగైనా చేసుకొని. నేనైతే అరిసెలు ఎలా సైజు ఉంటాయో అలా చేశాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ అరిసెలు టేస్టే ఉంటాయి, కాకపోతే ఇవి కొంచెం ఈజీగా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ పిండి వంట ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది, మా ఇంట్లో అందరికీ నచ్చేసింది అనమాట. సో మేమైతే బేసిక్గా ఈవినింగ్ స్నాక్ అయితే చేసేసుకున్నాము, అండ్ అది అవుతూ ఉంటేనే తినేసామన్నమాట, అంత టేస్టీగా ఉండే. సో ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ఈ పిండి వంట ట్రై చేయండి. ఐ స్వేర్ అందరికీ నచ్చేస్తుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంది. సో అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. సో బెల్లం అప్పాలు అనొచ్చు, ఇవి ఆల్మోస్ట్ అరిసెలు టేస్ట్ ఉంటాయన్నమాట. సో అరిసెలు చాలామందికి చేయడం రాదు కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకొని ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేసేసేయండి. ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్.